హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు హెవెన్లీ హోమ్ డిజైన్స్. మీకు మంచి వాస్తు హౌస్ ప్లాన్స్ కావాలన్నా కానీ, అలాగే బ్యూటిఫుల్ ఎలివేషన్ డిజైన్స్ కోసమైనా సరే, మరియు బెస్ట్ ఇంటీరియర్ డిజైన్స్ కోసమైనా సరే, మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కానీ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేస్తే కనుక మేము చెక్ చేసి మీకు కాల్ బ్యాక్ చేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఫ్యూచర్ వీడియోస్. థ్యాంక్ యూ. ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్న ప్లాట్ సైజ్ వచ్చేసి 36 ఫీట్ల వెడల్పు మరియు 58 ఫీట్ల 4 ఇంచుల పొడుగు. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ ఉంది. గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్కి ప్లాన్ చేశాము. టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసి 234 స్క్వేర్ యార్డు. ఓపెన్ స్పేస్ వదిలిన తర్వాత స్లాబ్ ఏరియా వచ్చేసి 1786 SFT. సో ఈ ప్లేస్లో కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఏ విధంగా ప్లాన్ చేసామనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ప్లాట్ సైజ్ చూస్తే ఇందులో టోటల్ విడ్త్ వచ్చేసి 36 ఫీట్లు అండ్ పొడుగు వచ్చేసి 58 ఫీట్ల 4 ఇంచులు ఉంది. ఇందులో ఈస్ట్ సైడ్ రోడ్ ఉంది. రోడ్ నుంచి స్టేర్ కేస్కి కాంపౌండ్ వాల్ కాకుండా 2 ఫీట్ల 8 ఇంచులు వదిలాము. ఇంక్లూడింగ్ కాంపౌండ్ వాల్ టోటల్ 3 ఫీట్ అవుతుంది. అలాగే సౌత్ సైడు టోటల్ 2 ఫీట్ అయితే వదిలాము ఇంక్లూడింగ్ కాంపౌండ్ వాల్. అలాగే వెస్ట్ సైడు టోటల్ 2 ఫీట్ వదిలాము. అలాగే నార్త్ సైడ్ వచ్చేసి మనకి బాల్కనీ వస్తుంది. 3 ఫీట్ల 6 ఇంచులు బాల్కనీ వస్తుంది. బాల్కనీ కాకుండా ఒక 6 ఇంచుల గ్యాప్ అయితే ఇచ్చాము కాంపౌండ్ వాల్కి స్లాబ్కి. టోటల్గా మనకి నార్త్ సైడ్ వచ్చేసి 4 ఫీట్లు అయితే టోటల్గా వదలడం జరిగింది. సో ఈ ఓపెన్ ప్లేస్ సెట్ బ్యాక్స్ పోను మనకి మిగిలిన స్లాబ్ ఏరియా వచ్చేసి 1786 SFT వస్తుంది. సో ఇందులో మీకు ఫ్లోర్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా ప్లాన్ చేసామనేది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోరు. గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూస్తే కనుక పార్కింగ్ తీసుకున్నాము. స్ట్రైట్గా కాలం ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, స్ట్రైట్గా పార్కింగ్ తీసేసుకున్నాము. సో స్టెప్స్ బ్యాక్ సైడ్ ఉన్న లైన్లో ఒక సింగిల్ బెడ్రూము అండ్ సర్వెంట్ రూమ్ ఇచ్చాము. అలాగే మనకి స్టెప్స్ ఎంట్రన్స్లోనే లిఫ్ట్ కూడా వస్తుంది. పక్కన లిఫ్ట్ బ్యాక్ సైడు ఒక సర్వెంట్ రూమ్ పోర్షన్ వచ్చింది. మనకి లిఫ్ట్ సైజ్ చూస్తే కనుక 4/6 సైజ్ తీసుకున్నాము. అలాగే సర్వెంట్ రూమ్ వచ్చేసి 9 దగ్గర 12 ఫీట్ల వరకు క్లియరెన్స్ వస్తుంది మనకి. దాని తర్వాత బ్యాక్ సైడ్ సింగిల్ పోర్షన్ ఎలా వచ్చిందో చూద్దాం. మనకి నార్త్ సైడ్ డోర్ వస్తుంది. డోర్ ఎంటర్ అవ్వగానే మనకు ఒక 5 ఫీట్ ఫోయర్ అయితే ఉంటుంది ఎంట్రన్స్. సో ఎంటర్ అవ్వగానే మనకి టోటల్గా లివింగ్ రూమ్ వచ్చింది. మంచి స్పేస్ చాలా. ఇది వచ్చేసి 14 ఫీట్ల వెడల్పు అండ్ 13 ఫీట్ల పొడుగైతే ఉంది. దాని తర్వాత హాల్ నుంచి కిచెన్ వచ్చింది మనకి. కిచెన్ సైజ్ వచ్చేసి 8 ఫీట్ల 9 ఇంచులు మరియు 6 ఫీట్ల పొడుగైతే ఉంది. దాని తర్వాత హాల్ నుంచి మనకి ఒక సింగిల్ బెడ్రూమ్ వచ్చింది. బెడ్రూమ్ సైడ్ కూడా సఫిషియంట్ వచ్చేసింది. 9 ఫీట్ 9 ఇంచెస్ బై 12 ఫీట్ 11.5 ఇంచ్, అంటే దగ్గర 11 హాఫ్ ఇంచ్ తక్కువ 13 ఫీట్లు. సో హాల్లో కామన్గా ఒక టాయిలెట్ అయితే ఇచ్చాము. ఇది వచ్చేసి 4/6 ఫీట్. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఈ పోర్షన్ వెళ్ళంగా పార్కింగ్ స్పేస్ అయితే 14 ఫీట్ల వైడ్ ఉంది. అలాగే మొత్తం పొడుగు వచ్చేసి పార్కింగ్ది మనకి 53 ఫీట్ 4 ఇంచెస్ వచ్చింది. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సర్వెంట్ రూమ్, సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండ్ పార్కింగ్. మనకి లిఫ్ట్ అండ్ స్టేర్ కేస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్లోర్ ఎలా డిజైన్ చేసామో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్. ఫస్ట్ ఫ్లోర్లో మీరు ఎంటర్ అవ్వగానే మనకి లిఫ్ట్ ఉంది కదా. లిఫ్ట్ తర్వాత మనకి ఈస్ట్ ఫేసింగ్కి మెయిన్ డోర్ అయితే తీసుకున్నాము. అలాగే నార్త్ సైడ్ కూడా వాస్తు ప్రకారము మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. నార్త్ సైడ్ ఫుల్గా మనకి 3 ఫీట్ 6 ఇంచెస్ వైడ్ బాల్కనీ ఉంది.
దాని తర్వాత ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చాము మనం నార్త్ సైడ్ బాల్కనీలో కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం. సో లోపల పోర్షన్ ఎలా డిజైన్ చేస్తామో మీకు నేను డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంటర్ అవ్వగానే లివింగ్ రూము మీరు చూసినట్లయితే లివింగ్ రూమ్ విడ్త్ వచ్చేసి 14 ఫీట్ల వెడల్పు ఉంది. అలాగే పొడుగు వచ్చేసి 18 feet 6 inches ఉంది. 18 ఫీట్ల 6 ఇంచులు ఉంది. సో లివింగ్ రూమ్లో మనకి పూజ అండ్ లిఫ్ట్ వాల్కి మరియు ఈస్ట్ వాల్కి ఎల్ షేప్లో టోటల్గా మీకు సీటింగ్ వస్తుంది. అలాగే నార్త్ సైడ్ వాల్కి కూడా మీరు సీటింగ్ తీసుకోవచ్చు. హాల్లో ఈస్ట్ సైడ్ ఒక విండో మరియు నార్త్ సైడ్ ఒక విండో వెంటిలేషన్ కోసం ఇచ్చాము. టీవీ యూనిట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ వాల్కి టోటల్ ఫ్రీ ఉంది కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా ఫుల్ లెంత్లో టీవీ యూనిట్ డిజైన్ చేసుకోవచ్చు. అలాగే మీరు హాల్ నుంచి డైనింగ్ వైపు వస్తే కనుక డైనింగ్ ప్లేస్ వచ్చేసి మనకి 14 ఫీట్ల 6 ఇంచులు మరియు 11 ఫీట్ల వరకు డైనింగ్ స్పేస్ అయితే ఉంది. సో డైనింగ్ నుంచి మనకి పూజ రూమ్ అవుతుంది వాస్తు ప్రకారం ఈస్ట్ సైడ్. పూజ సైజ్ వచ్చేసి 4 ఫీట్ల 9 ఇంచులు మరియు 6 ఫీట్ల 3 ఇంచులు ఉంది లోపల. సో పక్కనే మనకి ఓపెన్ కిచెన్ ఉంది. కిచెన్ కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో అయితే క్లోజ్లో ఇచ్చాము డోర్ పెట్టేసి. సో కిచెన్ సైజ్ వచ్చేసి 9 ఫీట్ల వెడల్పు మరియు 13 ఫీట్ల పొడుగు ఉంది. చాలా మంచి సైజు, పెద్ద స్టోరేజ్ వస్తుంది లోపల. దాని తర్వాత మనకి యూటిలిటీ ఏరియా చూడండి. డైనింగ్ నుంచి యూటిలిటీ ఏరియా తీసుకున్నాము. యూటిలిటీ వచ్చేసి మనకి 4 ఫీట్లు బై 11 ఫీట్లు ఉంది. ఇక్కడే మనకి వాష్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు. లేదా డైనింగ్ నుంచి మంచి వ్యూ ఉంటుంది, పెద్ద విండో పెట్టుకొని మనము సీట్అవుట్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. బేసిక్లీ కిచెన్కి డైనింగ్ దగ్గర ఉంది కాబట్టి ఇది యూటిలిటీకే బాగుంటుంది. మనకి నార్త్ సైడ్ కూడా ఫుల్ బాల్కనీ ఉంది కాబట్టి అక్కడ కూడా మీరు వాష్ ఏరియా లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా బెడ్రూమ్స్ చూస్తే కనుక మనకి డైనింగ్ తర్వాతే ఒక కామన్ టాయిలెట్ ఇచ్చాము. ఈ కామన్ టాయిలెట్ గెస్ట్ బెడ్రూమ్కి ప్లస్ అందరికీ యూజ్ ఉంటుంది. సో 4/6 కామన్ టాయిలెట్ ఉంది. దాని ముందే మనకి హ్యాండ్ వాష్ పర్పస్కి ఒక వాష్ బేసిన్ అండ్ మిర్రర్ ప్రొవిజన్ ఇచ్చాము. ఇది వచ్చేసి 4/4 ఉంది. సో ఇది గెస్ట్ బెడ్రూమ్కి ఉంటుంది టాయిలెట్. మీరు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూడండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 14 ఫీట్ల వెడల్పు అండ్ 15 ఫీట్ల 8.5 ఇంచుల పొడుగు ఉంది. చాలా మంచి సైజు. ఇందులో కింగ్ సైజ్ బెడ్ వస్తుంది అండ్ మీకు వాస్తు ప్రకారం సౌత్ సైడ్కి హెడ్ వస్తుంది. బెడ్కి 2 sides మంచి స్టోరేజ్ పెట్టుకోవచ్చు. అలాగే విండోస్ కూడా వెంటిలేషన్ కావాలంటే ఎక్కువ విండోస్ యాడ్ చేసుకోవచ్చు, 2 windows. అండ్ వార్డ్రోబ్ వచ్చేసి మనకి వెస్ట్ సైడ్ వస్తుంది. టోటల్గా మనకి 14 feet స్పేస్ ఉంది. మన రిక్వైర్మెంట్ ప్రకారము వార్డ్రోబ్ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే బెడ్రూమ్ నుంచి అటాచ్ టాయిలెట్ ఒకటి. ఈ టాయిలెట్ సైజ్ వచ్చేసి 7 ఫీట్ల పొడవు అండ్ 5 ఫీట్ల వెడల్పు ఉంది. టోటల్ 7/5 సైజ్ ఇది సరిపోతుంది. షవర్ రూమ్ తీసుకోవచ్చు అండ్ WC వస్తుంది, వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు, బాగుంటుంది సైజు. దాని తర్వాత ఇంకొక బెడ్రూమ్ చూడండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు. దీని సైజ్ వచ్చేసి మనకి 14 feet వెడల్పు ఉంది అండ్ 10 ఫీట్ల 4 ఇంచుల పొడుగు ఉంది. ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వస్తుంది అండ్ వార్డ్రోబ్స్ వస్తాయి. ఇక్కడ ఒక స్టడీ టేబుల్ కూడా తీసుకోవచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి. విండో వచ్చేసి నార్త్ సైడ్ వస్తుంది. దీనికి అటాచ్ టాయిలెట్ ఒకటి ఉంది. టాయిలెట్స్ అన్నీ కూడా పైప్ లైన్స్ ఈజీ ఉండాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది. ఈ టాయిలెట్ వచ్చేసి 6 feet 7 inches విడ్త్ అండ్ 5 feet లెంత్ ఉంది. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. దాని తర్వాత గెస్ట్ బెడ్రూమ్కి వస్తే గెస్ట్ బెడ్రూమ్ చూడండి పొడి ఎంత ఉందో. 9 feet 11.5 inches అంటే 10 feet యాక్చువల్గా. ఇది 10/10 అనమాట. మంచి సైజ్ ఇది కూడా. ఇందులో ఒక 5/6 బెడ్ ప్లాన్ చేసుకోవచ్చు, అంటే క్వీన్ సైజ్ బెడ్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే వార్డ్రోబ్ వచ్చేసి
డోర్ తర్వాత ఉన్న స్పేస్లో డిస్టర్బెన్స్ లేకుండా వార్డ్రోబ్ ఇవ్వడం జరిగింది. ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది ఓనర్ పోర్షన్. చూడండి నీట్గా ప్లాన్ చేసాము. ఇక్కడ కూడా మీకు ఏరియా అనేది వేస్ట్ కాలేదు. ఎంటర్ అయిన ఇక్కడ నుంచి డైనింగ్ నుంచి పూజ నుంచి కిచెన్ నుంచి ఎక్కడ కూడా మీకు వేస్ట్ స్పేస్ అనేది లేదు. అన్నీ కరెక్ట్గా అడ్జస్ట్ చేసాము. ఇది ఫైనల్ అయిన ప్లాన్ అనమాట. సో ఈ టాయిలెట్ డైమెన్షన్ కూడా మీకు స్టాండర్డ్గా ఎంత తీసుకున్నామో చూపిస్తాను. ఇది వచ్చేసి 3.5/6 ఉంది. ఇక్కడ ఇండియన్ కమోడ్ పెట్టుకోవచ్చు అండ్ వాష్ బేసిన్ షవర్ పాయింట్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇది టోటల్గా 3 BHK. ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ పోర్షన్ 3 BHK అనమాట. మీకు సెకండ్ ఫ్లోర్ రెంట్ పర్పస్కి డిజైన్ చేసాము. అది ఏ విధంగా ప్లాన్ చేసామో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది సెకండ్ ఫ్లోర్ ప్లాన్. ఇందులో మీరు చూసినట్లయితే కనుక ఫ్రంట్ సైడ్ ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చింది. సో 2 డబుల్ బెడ్రూమ్స్ అయితే మనము ఇందులో అరేంజ్ చేయడం జరిగింది. అది ఏ విధంగా ప్లాన్ చేసామో ఆ మెజర్మెంట్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఫ్రంట్ పోర్షన్ తీసుకుంటే దీనికి ఈస్ట్ సైడ్ డోర్ ఇచ్చాము. దీని సైజ్ వచ్చేసి 14 feet by 11 feet 9 inches ఉంది. మంచి సైజు లివింగ్ రూమ్. దాని తర్వాత లివింగ్ రూమ్ నుంచి ఒక 5 feet ప్యాసేజ్ ఉంది మన కిచెన్లో. కిచెన్ సైజ్ వచ్చేసి 6 feet 4 inches by 7 feet 6 inches సరిపోతుంది రెంటల్ పర్పస్కి. ఇందులో మీకు షింక్ అండ్ స్టవ్ ఇక్కడ వచ్చేస్తాయి. వేరే ఆపోజిట్ వాల్లో మీరు క్రాకరీ స్టోరేజ్ తీసుకోవచ్చు. సో లిఫ్ట్ ఒకటి వచ్చేసింది మనకి అన్ని ఫ్లోర్స్కి కంటిన్యూగా. కిచెన్ నుంచి యూటిలిటీ ఏరియా చూడండి, ఇంక్లూడింగ్ అవుట్ సైడ్ వాల్ మీకు 3 feet ఉంది. 3 feet by 7.5 అనమాట. అలాగే హాల్ నుంచి ఒక కామన్ టాయిలెట్ ఇచ్చాం. కామన్ టాయిలెట్ సైజ్ వచ్చేసి 4 by 6.5 వచ్చింది. సో దాని తర్వాత మనకి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి సైజే, 13 feet 3 inches అండ్ 10 feet పొడుగైతే ఉంది. దాంట్లోనే ఒక అటాచ్డ్ టాయిలెట్ కూడా ఇచ్చేసాము. టాయిలెట్స్ 2 పక్క పక్కనే ఉంటాయి. సో ఇది 5.5 by 4.5. ఇక్కడ బెడ్రూమ్లో విండో అవసరం ఉంటుంది కాబట్టి ఈ టాయిలెట్ ఒకటి 5.5 feet చేసేసి మనకి విడ్త్లో పెంచడం జరిగింది 6 inches. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. దాని తర్వాత కిడ్స్ బెడ్రూమ్ చూస్తే కనుక కిడ్స్ బెడ్రూమ్లో కూడా 10 by 10 సైజ్ ఉంది. ఇది కూడా సఫిషియంట్ స్పేస్. ఇందులో టోటల్గా ఫుల్ లెంత్ వార్డ్రోబ్ తీసుకున్నాం అండ్ సౌత్కి బెడ్ ఇచ్చాం. ఈస్ట్ డోర్ వచ్చింది 2 bedrooms. సో ఇది ఫ్రంట్ పోర్షన్ ఈ విధంగా ప్లాన్ చేసాం. అలాగే బ్యాక్ సైడ్ పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. దీనికి వచ్చేసి ఎంట్రన్స్ నార్త్ సైడ్ ఉంది మనకి, నార్త్ ఎంట్రన్స్. సో ఈ బాల్కనీలో ఒక గ్రిల్ డోర్ పెట్టవచ్చు. ఇక్కడ గ్రిల్ డోర్ పెడితే వీళ్ళకి సపరేట్ ఉంటుంది. వీళ్ళు కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు వాషింగ్ పర్పస్కి వీళ్ళ బాల్కనీ అంతా. సో ఇందులో లివింగ్ రూమ్ హాల్ ఎంత ఉందో సైజ్ చూద్దాం. 14 feet లెంత్ ఉంది, 11 feet పొడుగు ఉంది, మంచి సైజు. దాని తర్వాత హాల్ నుంచి కిచెన్ చూస్తే కిచెన్ కూడా చాలా బాగా వచ్చింది. 11 feet by 8 feet 6 inches వచ్చింది. దాని తర్వాత కిచెన్ నుంచి యూటిలిటీ ఉంది. ఇది వచ్చేసి 3 feet 6 inches వైడ్ అయితే ఉంది. దాని తర్వాత మనకి మాస్టర్ బెడ్రూమ్ చూస్తే మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 9 feet 9 inches by టోటల్గా 13 feet 5 inches వరకు వచ్చింది. ఇంట్లో ఫుల్ లెంత్ వార్డ్రోబ్ తీసుకున్నాం. వెస్ట్ సైడ్ అండ్ సౌత్ సైడ్ బెడ్ వచ్చింది అండ్ విండో కూడా సౌత్ సైడ్ వచ్చేసింది. దాని తర్వాత బెడ్రూమ్ నుంచి అటాచ్డ్ టాయిలెట్ ఒకటి ఇచ్చాం. అటాచ్ టాయిలెట్ దీని సైజ్ వచ్చేసి 4 by 7. మనకి స్పేస్ చాలా ఉంది ఇక్కడ. చిన్న డైనింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు లేదా వాష్ బేసిన్ లాంటివి పెట్టుకోవచ్చు. అలాగే ఇంకోటి కామన్ టాయిలెట్ ఇచ్చాము. ఒకటి సెకండ్ టాయిలెట్ కామన్ ఇచ్చాము. కావాలంటే కిడ్స్ బెడ్రూమ్ అటాచ్ చేసుకోవచ్చు, బట్ కామన్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఒకటి అటాచ్డ్ అండ్ ఒకటి కామన్ పెట్టాం. దాని తర్వాత కిడ్స్ బెడ్రూమ్ సైజ్ చూస్తే ఇది 10 by 2 inches అండ్ వచ్చేసి 11 feet వరకు వచ్చింది మొత్తం.
డోర్స్ 2 ఆపోజిట్ ఇచ్చాం, హాల్లో డిస్టర్బెన్స్ లేకుండా. ఈ టోటల్గా రెంట్ పోర్షన్స్ 2 మీరు చూసినట్టయితే కింద ఉన్న కాలమ్స్ ట్రిపుల్ బెడ్రూమ్లో కాలమ్స్ డిస్టర్బెన్స్ కాకుండా ఆ కాలమ్ బేస్ చేసుకొని పైన రెంటల్ పోర్షన్స్ డిజైన్ చేయడం జరిగింది. సో ఇది టోటల్గా మీరు చూడండి, గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ అండ్ పార్కింగ్ సర్వెంట్ రూమ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్ పోర్షన్ ట్రిపుల్ బెడ్రూమ్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి రెంట్ పర్పస్. మీకు కావాలంటే పెంట్ హౌస్ కూడా ఈ వెనక ఉన్న ఈ డబుల్ బెడ్రూము పెంట్ హౌస్ లాగా కూడా వేసుకోవచ్చు. చాలా మంచి ప్లాన్, ఎక్కడా కూడా మీకు స్పేస్ వేస్ట్ కాలేదు. ఈ ప్లాన్ డీటెయిల్స్ మీకు కావాలంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మేము మీతో కాంటాక్ట్ అవుతాము. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు కనుక సిమిలర్ ప్లాట్స్ అయి ఉంటే, మీకు అందులో ఏమన్నా మాడిఫికేషన్స్ అవసరం ఉంటే మీరు మాకు వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు, మేము మీకు చెక్ చేసి కాల్ బ్యాక్ చేస్తాము. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.